సంవత్సరాల తరబడి ఎదురుచూపులు జాప్యాల తర్వాత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో గ్రీన్ లైన్ విస్తరణ చివరకు ప్రారంభమైంది. దాదాపు 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మెట్రో గడిచిన 10 ఏళ్లలో 1 మీటరు కూడా విస్తరించకుండా గత ప్రభుత్వం మెట్రో విస్తరణ అంశాన్ని అటకెక్కించింది. దీంతో 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెట్రో విస్తరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగానే తొలుత ఓల్డ్ సిటీకి మెట్రో కూతని వినిపించబోతోంది. ఇది చారిత్రాత్మక ఓల్డ్ సిటీ నగరం యొక్క ఆధునిక ప్రజా రవాణా నెట్వర్క్తో అనుసంధానించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. నగరంలోని రోజువారీ ప్రయాణికులకు కీలకమైన మార్గమైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ MGBS నుండి చాంద్రాయణ గుట్ట వరకు పొడిగింపు మొదటి దశ కోసం ప్రణాళిక చేయబడింది. కానీ కొన్ని రాజకీయ వివాదాల వల్ల అడ్డంకులను ఎదుర్కొంది. మెట్రో 2వ దశలో భాగమైన 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్ పొడిగింపు శాలిబండ, ఫలక్నుమా మరియు చాంద్రాయణ గుట్ట వంటి కీలక ప్రాంతాలను కలుపుతుంది. ఈ విస్తరణ హైదరాబాదులోని అత్యంత జనసాంద్రత కలిగిన మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైన వాటికి ఆధునిక రవాణా మౌలిక సదుపాయాలను తీసుకువస్తుంది. నివాసితులకు మరియు ప్రయాణికులకు వేగవంతమైన మరింత సమర్థవంతమైన రవాణాను అందిస్తుంది. మెట్రో విస్తరణ సమయంలో హైదరాబాద్ యొక్క గొప్ప వారసత్వాన్ని కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అధికారులు. చారిత్రక భవనాలు మరియు నిర్మాణాలపై, ముఖ్యంగా ఐకానిక్ చార్మినార్ మరియు ఇతర సాంస్కృతిక ప్రదేశాల సమీపంలో ఉన్న వాటిపై ప్రభావాన్ని తగ్గించడానికి మెట్రో యొక్క అమరికను జాగ్రత్తగా ప్రణాళిక చేశారు. మెట్రో లైన్ విస్తరణ వల్ల ఓల్డ్ సిటీ మరియు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, దీనివల్ల వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కొత్త మార్గం విమానాశ్రయానికి సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఓల్డ్ సిటీ నుంచి ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా మరియు సమర్థవంతంగా చేరుకోవడానికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నందున హైదరాబాద్ తన ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా గణనీయమైన ముందడుగు వేస్తోంది. ఇది అందరికీ మరింత అందుబాటులోకి మరియు సమర్థవంతంగా మారుతుంది. పాత నగరం ఇప్పుడు విస్తృత మెట్రో నెట్వర్క్కు అనుసంధానించబడడంతో ఇది నివాసితులకు, ప్రయాణికులకు మరియు మొత్తం నగరం యొక్క వృద్ధికి కొత్త శకాన్ని సూచిస్తుంది.